హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కానీ మీరు ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే డెఫినెట్గా మీరు 10,000 రూపాయల మొబైల్ అయితే చూస్తున్నట్లు లెక్క. సో మీ బడ్జెట్ ఏదైనా కావచ్చు, 8,000 6,000 7,000 10,000 కావచ్చు. సో ప్రజెంట్ డిసెంబర్ 2023లో వితౌట్ ఆఫర్స్, ఎటువంటి ఆఫర్ లేకుండా, ఎటువంటి కార్డ్స్ లేకుండా కానీ ఆన్లైన్లో మీరు 10,000 రూపాయలు అర్జెంట్గా మొబైల్ కానీ చూస్తున్నట్టయితే డెఫినెట్గా వీటి మీద అయితే లుక్ చేయండి. అన్ని 4G మొబైల్సే, 10,000 రూపాయల 5G మొబైల్స్ అయితే ఏం లేవు. ఒక మొబైల్ అయితే ఉంది, కొద్దిగా ఎక్స్ట్రా పెట్టాలి. అది ఏ మొబైల్, ఏ కంపెనీ నుంచి ఆఫర్ చేస్తున్నదో ఎండింగ్ లేదా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మీకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F04. ఇది మీకు 4GB ర్యామ్ 64GB వేరియంట్ అయితే వస్తుంది. 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ అట్లాగే 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ మీకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఎటువంటి చూసినా మీరు చాటింగ్ కావచ్చు, ఎక్కువగా కాల్స్ మాట్లాడడానికి కావచ్చు, ఈ ఫోన్ అయితే సూటబుల్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడే మీకు కీప్యాడ్ నుంచి స్మార్ట్ ఫోన్కి అయితే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారో 6,700 బడ్జెట్లో ఇదైతే ద బెటర్ ఆప్షన్. అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆఫ్లైన్లో కూడా ఈ మొబైల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. బట్ మీకు ఆఫ్లైన్లో కొద్దిగా ఒక 500,000 అయితే ఎక్స్ట్రా చెప్తుంటారు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని ఆఫ్లైన్ కానీ వెళ్తే సేమ్ ప్రైస్కి అయితే ఇవ్వచ్చు. లేదంటే కొద్దిగా ఇవ్వట్లేదంటే ఆన్లైన్లో తీసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొంచెం మీ బడ్జెట్ కానీ ఎక్కువ వేసుకున్నట్టు రియల్మీ C55. ఇందులో కూడా మీకు 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఉంది. దీంట్లో మీకు ద బెటర్ ఫీచర్ ఏంటంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ దీంట్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ ఉంది. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే ఉంది. అన్నిటికంటే దీంట్లో ఉన్న ద బెటర్ ఆప్షన్ ఏంటంటే ఏదైతే ఐఫోన్ మీకు 80,000 90,000 రూపాయల్లో ఉన్న ఫీచర్ డైనమిక్ ఐలాండ్ ఉంది కదా, అదైతే ఈ మొబైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 8,000 రూపాయల మొబైల్ మీకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. సో బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ విషయం కావచ్చు, కెమెరా పర్పస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ద బెటర్ మొబైల్. అంటే మీకు సెల్ఫీస్ కోసం ఎవరికైనా సరే, లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొబైల్ రియల్మీ C55 ద బెటర్ ఆప్షన్. 8,700 లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మొబైల్ సేమ్ ప్రైస్ లో మీకు 8,500 బడ్జెట్ లో మీకు ఇంకొక మొబైల్ కావాలంటే రియల్మీ వద్దనుకుంటే పోకో నుంచి ఉంది, పోకో C55. ఇందులో మీకు ద బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే స్టోరేజ్ ర్యామ్ ఎక్కువ కావాలనుకుంటారో దీంట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. సేమ్ ప్రైస్ లో 6GB ర్యామ్ 128GB అయితే వస్తుంది. అండ్ అట్లాగే మీకు దీంట్లో కూడా 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. అట్లాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఎవరైతే ర్యామ్ స్టోరేజ్ అట్లాగే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్, దీంట్లో వాడిన MediaTek Helio G88 ప్రాసెసర్ అనేది గేమ్స్ కూడా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ కోసం, కెమెరా కోసం ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు మీరు 8,500 రూపాయల బడ్జెట్ లో. ఇది కూడా 4G మొబైల్, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇంకా ఫైనల్ మొబైల్ 9,500 లేదా 10,000 ప్రైస్ రేంజ్ లో కానీ మీరు కానీ చూస్తున్నట్లయితే డెఫినెట్ గా మీరు లుక్ చేయాల్సింది Redmi 12 మీద. ఈ Redmi 12 మీకు 4GB ర్యామ్ 64GB వేరియంట్ అయితే ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది. దీని లోపల మీకు అన్నిటికంటే బెటర్ ఫీచర్ మీకు డిస్ప్లే అనేది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో ఇటువంటి బిగ్ డిస్ప్లే మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అనేది గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అట్లాగే మీరు డే టు డే లో యాక్టివిటీస్ కూడా స్మూత్ గా ఉంటుంది డిస్ప్లే. అండ్ దీంట్లో ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే దీంట్లో ఉన్న వాడిన ప్రాసెసర్ MediaTek Helio G88 సేమ్ ప్రాసెసర్ వాడినప్పటికీ ప్రీవియస్ ఫోన్ లో చెప్పినట్టు దీంట్లో గేమింగ్ అనేది మీడియం గా హ్యాండిల్ చేస్తారు. మీరు మరీ అంత ప్రో గేమ్ కానీ సో రోజు ఆడుకోవాలని కూడా కుదరదు. జనరల్ గా మీరు చిన్న గేమ్స్ ఆడుకోవడానికి బెటర్ గా హ్యాండిల్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మీకు అన్ని విధాలుగా అయితే చాలా బెటర్ మొబైల్ అనమాట. 10,000 రూపాయల బడ్జెట్ లో కానీ చూస్తున్నట్టు బ్యాటరీ కూడా మీకు 5000 mAh ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ మీకు జనరల్ యూస్ కి 1.5 నుంచి 2 days వరకు అయితే బ్యాటరీ అయితే వస్తుంది. మినిమం 1 day అయితే పక్కాగా వస్తుంది మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ అన్ని వాడినప్పుడు కూడా. అండ్ ఫైనల్ గా నేను 5G మొబైల్ చెప్తా అన్నాను కదా. సో మీ బడ్జెట్ 10,000 నుంచి ఇంకొక 1000 రూపీస్ కానీ ఎక్కువగా వేసుకున్నట్లయితే పోకో నుంచి వచ్చిన పోకో M6 Pro 5G. సో ఇది కూడా మీకు ద బెటర్ మొబైల్ అనమాట. దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 4Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మీకు 5G చిప్స్ కాబట్టి మీకు ఫీచర్స్ అన్ని సేమ్ గా ఉన్నప్పటికీ 4G మొబైల్ లాగే, బట్ దీంట్లో 5G చిప్ సెట్ ఉంది కాబట్టి ఎవరైనా 5G వాడాలనుకుంటే 11,000 1,000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని పోకో M6 Pro అని అయితే తీసుకోమని చెప్తాను. ఇదే 5G మొబైల్. సో ఇది వాళ్ళ వీడియో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.